హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ముందు వీడియోలో మనం చిన్ని వాళ్ళు పిక్నిక్ లో ఉన్నారని చెప్పుకున్నాం కదా. బస్ రిపేర్ అవుతూ ఉంది. బస్ నిదానంగా బయలుదేరుతుంది. అందరూ ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. ఇక్కడ పిల్లలకి ఆకలి వేస్తూ ఉంటుంది. మమ్మీ మమ్మీ నాకు బాగా ఆకలి వేస్తుంది. త్వరగా ఎక్కడైనా హోటల్ దగ్గర ఆపి టిఫిన్ చేద్దాం. అలాగే చిన్ని, ఇంకా కొంచెం సేపు దారిలో ఏదైనా హోటల్ కనిపిస్తే అక్కడ మీరు టిఫిన్ చేద్దరు గాని. చూడు మున్ని, ఎన్నిసార్లు అడిగినా కొంచెం దూరం కొంచెం సేపు అంటున్నారు. నాకేమో బాగా ఆకలిగా ఉంది. ఓ డ్రైవర్ గారు, ఎక్కడైనా హోటల్ కనిపిస్తే ఆపండి, పిల్లలకు బాగా ఆకలి వేస్తుంది. ఓ అలాగే సార్, వెళ్లి దారిలో పెద్ద డాబా ఉంది, అక్కడ భోజనం చాలా రుచిగా ఉంటుంది. అక్కడ బస్సు ఆపుతాను సార్, కొంచెం సేపు ఆగండి. సరే సరే డ్రైవర్ గారు. ఇలా బస్ కొంచెం దూరం వెళ్తుంది. అక్కడ పెద్ద డాబా కనిపిస్తుంది. డ్రైవర్ అక్కడ బస్సుని ఆపుతాడు. ఓ ఇదేనండి డాబా, ఇక్కడ మీకు కావలసిన ఫుడ్ ఐటమ్స్ అన్ని ఉంటాయి, దిగండి దిగండి. హే వావ్ మున్ని, చూడు చూడు ఎంత పెద్ద డాబానో. మనం ఇక్కడ తిందాం, పద పద. చిన్ని, మున్ని, పిల్లలందరూ కిందికి దిగండి, మనందరం భోజనం చేద్దాం. అవును, ఇంతకీ ఈ డాబా పేరేంటి? చిట్టి బాబు డాబా. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుందనుకుంటా. ఓ జున్ను, పద మనం కూడా వెళ్ళి తిందాం, నీకు కూడా ఆకలేస్తుంది కదా. గీత, పదండి, అందరూ బస్ దిగండి. ఓ వావ్, ఎంత పెద్దగా ఉందో ఈ డాబా. అరే, వీళ్ళందరికంటే ముందుగా నేనే వెళ్తాను. పదండి పదండి, అందరూ డాబాకి, నేను దిగుతున్నాను. ఇలా చింటూ బస్సు దిగుతాడు. మున్ని, పద పద, మనం కూడా వెళ్దాం. దిగు దిగు, నాకు అసలే బాగా ఆకలేస్తుంది. ఇలా నిదానంగా అందరూ ఒకరి తర్వాత ఒకరు బస్ దిగుతూ ఉంటారు. ఇలా చిన్ని మున్ని అందరూ వెళ్లి చింటూ కూర్చున్న దగ్గర కూర్చుంటారు. పదండి పదండి, వెళ్దాం వెళ్దాం. ఆకలి మమ్మీ, ఆకలి. అందుకే కదా వచ్చాం. తారా వదిన, చూడండి ఈ డాబా ఎంత పెద్దగా ఉందో. మంచి మంచి వాసనలు కూడా వస్తున్నాయి. అవునవును గీత, పద పద వెళ్దాం. అవును, ఇంతకీ సీత వదిన దిగిందా లేదా? ముందే వెళ్లి కూర్చున్నట్టుంది. పద గీత, మనం కూడా వెళ్దాం. ఓ ఎంత బాగుంది. ఈ రోజు నా హోటల్ కి చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు. నా వ్యాపారం ఈ రోజు చాలా బాగుంటుంది. ఈ రోజు వీళ్ళందరికీ నా వంటలు వండి పెడతాను. అందరూ నన్ను బాగా మెచ్చుకుంటారు. ఓ రండి సార్, రండి. వెల్కమ్ వెల్కమ్ టు మై డాబా. రండి మేడం, రండి. ఇక ఇక్కడ రాజా జున్ను కూడా బస్ దిగుతారు. డ్రైవర్ గారు, మీరు కూడా రండి, మాతో పాటే భోజనం చేదురు గాని. చాలా సేపటి నుండి డ్రైవ్ చేస్తున్నారు కదా. అలాగే సార్, నేను బస్ ని పక్కన పార్క్ చేసి వస్తాను, మీరు వెళ్ళండి. రండి సార్, రండి. మా దగ్గర అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, పిల్లలకు కావలసినవి కూడా ఉన్నాయి. రండి రండి. ఆకలి ఆకలి, త్వరగా త్వరగా ఆకలి. ఏమండి, మీ దగ్గర ఏమేం ఐటమ్స్ ఉన్నాయి చెప్పండి, మీ మెనూని చూపించండి. సార్, మా దగ్గర రోటీ, నూడిల్స్, ఆమ్లెట్, పరోటా ఉన్నాయి. ఇంకా మీకు ఏం కావాలో ఆర్డర్ చేస్తే మేము అవి కూడా తయారు చేస్తాం. మాకు రోటీ, పరోటా, ఆమ్లెట్ బాగా చేయాలి. త్వరగా తీసుకొని రండి. డాడీ, నూడిల్స్ నూడిల్స్ కావాలి. ఇంకా పిల్లల కోసం నూడిల్స్ కూడా చేసుకుని రండి. పిల్లలు, మీకందరికి నూడిల్స్ ఓకేనా? వావ్, నూడిల్స్ సూపర్ సూపర్ కావాలి. అరే మున్ని, మనం ఈరోజు నూడిల్స్ బాగా తిందాం, మనకు చాలా ఇష్టం కదా. చిన్ని అంకుల్, మా అందరికి నూడిల్స్ ఓకే. ఇక ఇక్కడ రాజా జున్ను వెళ్లి గీత వాళ్ళ పక్కనే కూర్చుంటారు. చిన్ని వాళ్ళు నూడిల్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను త్వరగా వాళ్ళకి కావలసినవన్నీ సర్వ్ చేయాలి, వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టాలి. ఆమ్లెట్ వేయమని కుక్ కి చెప్తాను.
ఈలోగా రోటీ రెడీగా ఉన్నాయి కదా, వేటిని పెడతాను. అలా ధాబా ఓనర్ అక్కడ ఉన్న కుక్ ని పిలుస్తారు. ఆమ్లెట్స్ రెడీ చేయమని చెప్తాడు. ధాబా ఓనర్ రోటీస్ తీసుకువెళ్లి రాజా వాళ్ళ దగ్గర పెడతాడు. నేను త్వరగా వెళ్ళి పొయ్యి అంటిస్తాను, ఆమ్లెట్స్ వేస్తాను. ఈ రోజు నా ఆమ్లెట్స్ తిని అందరూ ఆశ్చర్యపోవాలి. ఓ సార్, ఇదిగోండి మీరు అడిగిన రోటీస్, ఇంకా ఆమ్లెట్స్ కూడా రెడీ చేస్తున్నాము. ఈలోగా మీరు వీటిని తింటూ ఉండండి. ఏంటి ఇంత త్వరగా భలే తీసుకొచ్చారే. అలాగే ఆమ్లెట్స్ కూడా తీసుకుని రండి. ఓ అలాగే సార్, నేను ఇంతలో పిల్లలకి నూడిల్స్ పెట్టి వస్తాను. ఓ పిల్లలు, ఇదిగోండి మీకు ఇష్టమైన నూడిల్స్, తినండి. ఎలా ఉన్నాయో కూడా చెప్పండి. అరే వావ్, ఈ నూడిల్స్ చాలా స్పైసీగా ఉన్నట్టున్నాయి. పైగా మంచి స్మెల్ కూడా వస్తున్నాయి. మొన్ని చూడు చూడు, త్వరగా తిను. చింటూ నువ్వు కూడా తిను. ఓ పిల్లలు, మీరు నూడిల్స్ తిన్న తర్వాత ఇంకేమైనా కావాలంటే చెప్పండి. మీరు కడుపు నిండా తినండి, సరేనా? చిన్ని, మీకు ఇంకేమైనా కావాలా? ఇక ఇక్కడ కుక్ ఆమ్లెట్స్ రెడీ చేస్తూ ఉంటారు. తను ఆమ్లెట్స్ వేస్తుంటే ఇక్కడ అందరికీ ఆ సువాసన వస్తూ ఉంటుంది. అరే వావ్, ఎంత మంచి స్మెల్ వస్తుంది. ఫుడ్ చాలా టేస్టీగా ఉంది కదా గీత. అన్నీ చాలా బాగున్నాయి. ఈ రోటీలైతే చాలా సాఫ్ట్ గా ఉన్నాయి. అవును సీతాక్క, పైగా చూడండి ఆమ్లెట్ వేసిన స్మెల్ ఎంత మంచిగా వస్తుందో. ఇక్కడ దాబా ఓనర్ ఆమ్లెట్స్ ని ప్లేట్ లో పెట్టుకుని వాళ్ళ దగ్గరికి తెస్తాడు. ఓ ఇదిగోండి సార్, మీరు అడిగిన వేడి వేడి ఆమ్లెట్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఇంకా మీకు ఆమ్లెట్స్ కూడా రెడీ అవుతున్నాయి. మీరు ఎన్ని ఆమ్లెట్స్ కావాలంటే అన్ని తినండి. తప్పకుండా ఈసారి ఆమ్లెట్ లో చిల్లీ సాల్ట్ కూడా వేయండి. ఓ అలాగే సార్, ఈసారి మంచి మసాలా ఆమ్లెట్ వేస్తాను. ఈ పాన్ లో ఎలాగో ఆయిల్ ఉంది కదా, దీనిలోనే ఎగ్ వేస్తాను. ఇప్పుడు సాల్ట్, మిర్చి పౌడర్, మంచి స్మెల్ వస్తుంది. అలా కుక్ ఇంకో ఆమ్లెట్ ని వేస్తారు. దాన్ని కూడా ధాబా ఓనర్ రాజా వాళ్ళ దగ్గరికి తెచ్చిస్తాడు. ఓరే, ఈ ఆమ్లెట్ చాలా కలర్ఫుల్ గా ఉంది, చూడ్డానికి చాలా అందంగా ఉంది. జున్ను, ఈ ఆమ్లెట్ నువ్వు తిను. ఇలా రాజా జున్నుకి ఆమ్లెట్ తినిపిస్తూ ఉంటాడు. కారం కారం, వాటర్ వాటర్. త్వరగా వాటర్ తీసుకుని రండి, వాటర్ కావాలి. అలాగే సార్, అలాగే ఇప్పుడే తెస్తాను. ఇలా దాబా ఓనర్ త్వరగా వాటర్ తీసుకుని వస్తాడు. ఏమైంది? ఆమ్లెట్ లో కారం ఎక్కువైందా పిల్లలకి? లేదండి, మా జున్ను పొరపాటున మసాలా వేసిన ఆమ్లెట్ తిన్నాడు, అందుకే కారం అని ఏడుస్తున్నాడు, అంతే. ఇలా రాజా జున్నుకి వాటర్ తాపిస్తాడు. అలా అందరూ దాబాలో ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.